రత్నమ్మాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఆకుకూర పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేడలు, శనగబేడలు, కాస్త కరివేపాకు అవన్నీ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కాస్త 2-3 ఎండుమిర్చి అవన్నీ వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అలా బాగా వేయించుకున్న తర్వాత జస్ట్ అవన్నీ సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట, మార్చకుండా. అందులోనే ఒక 10-12 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల పసుపు, కాస్తంత రుచికి సరిపడా ఉప్పు. ఎందుకంటే లాస్ట్లో అయినా మనం ఉప్పు వేసుకోవచ్చండి, టేస్ట్ చూసుకొని. అది ఏం పర్వాలేదు, చూసి వేసుకోవాలి. అందులో 4-5 కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, అందులోనే కడిగి పెట్టుకున్న ఆకుకూర, మెంతికూర, చుక్కాకు, కట్ చేసుకున్న పాలకూర, అందులోనే ఒక కట్ట గోంగూర. చూడండి, ఇలా బాగా కలవాలన్నమాట. ఇవి బాగా కలిస్తే బాగుంటుంది. చూడండి, ఇవన్నీ ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిన తర్వాత అంటూ ఉంటుంది కింద మాడకుండా కాసిన్ని జస్ట్ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ వస్తాయి. సో కొంచెం వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ రానిస్తే చాలు. ఇలా 2 విజిల్స్ అయిపోతానే చూడండి ఎలా అయిందో. బాగా ఇలా ఎనుపుకోవాలి. చూడండి, బాగా నోటికి ఎంతో రుచిగా. చూడండి, వేడి వేడి అన్నంలో పుల్లగా నోటికి ఆకుకూరల పుల్లగూర టేస్ట్గా బాగుంటుంది. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అన్నట్టుగా